ద పవర్ ఆఫ్ రిటన్ గోల్స్. 1979లో అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. MBA విద్యార్థులను ఒక ప్రశ్న అడిగారు, మీ భవిష్యత్తు లక్ష్యాలు రాసి పెట్టుకున్నారా అని. అందులో 84% మంది లక్ష్యాలు లేవు అని చెప్పారు. 13% మంది లక్ష్యాలు ఉన్నాయి కానీ రాసి పెట్టలేదు అన్నారు. కేవలం 3% మంది మాత్రమే చెప్పారు, లక్ష్యాలు ఉన్నాయి, వాటిని రాసి పెట్టాం, వాటిని సాధించడానికి ప్రణాళిక కూడా ఉంది అని. 10 సంవత్సరాల తర్వాత పరిశోధకులు అదే విద్యార్థులను తిరిగి కలిశారు. ఫలితం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ 13% మంది లక్ష్యాలున్నవారు మిగతా 84% మంది కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ అసలైన అద్భుతం ఆ 3% మంది వద్ద జరిగింది. ఆ రాసి పెట్టుకున్న లక్ష్యాలున్న విద్యార్థులు మిగతా అందరికంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. దీని అర్థం ఏమిటి? లక్ష్యం ఉండటం సరిపోదు, దాన్ని రాయాలి, మన కళ్ళ ముందు ఉంచాలి, ప్రతిరోజు దానివైపు అడుగులు వేయాలి. మరి నీ లక్ష్యాలు నువ్వు రాసి పెట్టుకున్నావా? ఎందుకంటే రాసిన కలలు నిజమవుతాయి. మరి The power of written goal.